ప్రేమ్ కుమార్ 96 మూవీ సీక్వెల్ స్టోరీ పూర్తయింది. త్రిష, విజయ్ సేతుపతి డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడే షూట్ మొదలు పెడతాను అంటున్నారు తమిళ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అయితే ప్రేమ్ కుమార్ తీసింది కేవలం 2 చిత్రాలే అయినా ఒకప్పటి దిగ్గజ దర్శకులు బాలచందర్, కె విశ్వనాథ్, భారతీరాజా, బాలు మహేంద్ర, భాగ్యరాజ్, దాసరి నారాయణరావు, బాపు లాంటి ఎంతో మంది దర్శకత్వ ప్రతిభను మరొకసారి గుర్తు చేస్తూ ఈ తరానికి తాను తీసిన 2 చిత్రాలతో పరిచయం చేశాడు ప్రేమ్ కుమార్. ఆ 2 చిత్రాల్లో ఒకటి ఇటీవల విడుదలైన సత్యం సుందరం. మైకేల్ జాక్సన్ రెండవది 96. అయితే ముందుగా సత్యం సుందరం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా గురించి ఎంత వర్ణించినా తక్కువే. సహజమైన జీవితానికి అసహజమైన జీవితానికి మధ్య తేడాను అత్యద్భుతంగా ఎమోషనల్ అంశాలను మేళవిస్తూ గుండెకు హత్తుకునే సన్నివేశాలతో రంగరిస్తూ మన జీవితాలను మనకు తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఈ కారణంతో ఈ సినిమాను అటు తమిళ ప్రేక్షకులు ఇటు తెలుగు ప్రేక్షకులు సొంత సినిమాగా ఆదరించారు. అత్యద్భుతమైన ప్రశంసలు అందుకుంది. అవార్డుల పంట పండటం ఒక్కటే మిగిలింది. ఆయన ఈ సంవత్సరం అంతా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరికీ చెప్పుకుని సంతోషపడతారు. ఇదిలా ఉంటే ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన మొదటి చిత్రం 96. ఇది కూడా హృదయానికి హత్తుకునే అందమైన ప్రేమ కథా చిత్రం. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట సుమారు 20 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిస్తే వారి మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రిష, విజయ్ సేతుపతి యాక్టింగ్కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఇదే సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. ఇక్కడ కూడా మంచి ఆదరణ లభించింది. కన్నా మీ అమ్మకు నువ్వు సొంతమైతే ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు ఈ 96కి సంబంధించి దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇటీవల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ కథ విజయ్ సేతుపతి కోసం రాయలేదని, వేరే హీరోని దృష్టిలో ఉంచుకుని కథ సిద్ధం చేశానని తెలిపారు. అయితే 96 చిత్రాన్ని తొలుత హిందీలో అభిషేక్ బచ్చన్ని పెట్టి తెరకెక్కించాలనుకున్నానని, ఆ మార్కెట్కు అనుగుణంగా కథ సిద్ధం చేశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అభిషేక్ను ఏ విధంగా సంప్రదించాలో తనకు తెలియలేదని, ఆయనకు సంబంధించిన కాంటాక్ట్స్ కూడా తన వద్ద లేవని అన్నారు. ఇక ఉత్తరాది ప్రేక్షకులు వైవిధ్యమైన వారని ప్రేమ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా తనకు హిందీ బాగా వచ్చని, వారి నాన్న ఉత్తరాదిలోనే పెరిగారని, హిందీ చిత్రాలను ఆయన ఎక్కువగా వీక్షించేవారని అన్నారు. ఆయన వల్లే చిన్నతనంలో తాను కూడా హిందీ చిత్రాలనే ఎక్కువగా చూసేవాడినని, బాలీవుడ్లో తనకు ఇష్టమైన నటుల్లో నసీరుద్దీన్ షావుకర్ అని తెలిపారు. హిందీలో అద్భుతమైన సినిమాను రూపొందించడం కోసం మంచి కథను ప్రిపేర్ చేశారని, అన్నీ కుదిరితే తన సినిమాని భవిష్యత్తులో హిందీలో చూడొచ్చని ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చారు.